Om Gang Ganapate Nama, Sri Gurubhyo Nama, Hari Om. The concept Dityat Bhavati Bhayam, which Shruti expounds, has got relevance, deep, profound message. This is evidently ruling in our wake state and dream state. Example in dream will start with very easy to comprehend, has been our experience has it is tejas, light, and evidently when we come out of the dream to wake state, the cognition has been, it was just light and play of light. Light, light, an entity, an experiencer, drashta, who is displaced from the light, and light derivatives displaced from the light, and it is the cognized dream emotions, whatnot, dream world. So this is, and during dream, this is more than one. One has been light and derivatives of the light, but the spell of ignorance, due to which these two entities are projecting, knower, experiencer, and known. Both are devoid of the substratum light, and the net effect of dream has been bhayam. We are haunted by certain conditionings. So that is happening. Now let us extend this, correlate to the wake. In wake, now the thing, asti Brahman means it is an indicator. The indicator has been that tattva, that attributes of awareness, jnana, and its self-effulgence, prakasha, and the power wielded by it. This is one. One means ekameva advayam, which is non-dual and which is without second. Now what are those second entities which are operating? Let us see. Now awareness is revealing as I am. Now that awareness which I am. Now this I am inability to be part of that awareness of which is all pervading is coming under the spell of ignorance, and it is projecting as its standalone existence. రెండవ ఆరోపిత, రెండవ జ్ఞాన అస్తిత్వం. జ్ఞానం అంతటా ఉంది, దానికి ఆ జ్ఞానమే స్ఫురించుకున్న నేను ఉన్నాను అని స్ఫురించుకుంటూ రెండవ అస్తిత్వం దానికి ఆపాదించింది. ఇది బాధకు గురవుతుంది. ఎందుకంటే దీని ఫర్దర్ డెరివేటివ్సే అది దాని అస్తిత్వాన్ని స్థిరం చేసుకొని అధ్యాసతోని, అది కర్తగా, అది జ్ఞాతగా, అది మమత్వంతో, తాదాప్యంతో అది తపనకు గురవుతుంది. ఇదొక జ్ఞానపరంగా రెండవ అస్తిత్వం. ఇంకోటి, ఈ జ్ఞాన ప్రకాశం, ఆ ప్రకాశం కూడా ప్రకాశం ఒక ప్రకాశ సన్నిధిలో మనసులో ఉన్న వృత్తులు, అవి జడం, అవి వ్యక్తం అవుతున్నాయి. అవి ప్రకాశింపబడ్డ నామరూపాలు, మన భావాలు. అయితే ఇవి ఆ ప్రతిబింబాలను, ఆ బింబ ప్రకాశం ఏదైతే అంతటా ఉందో ఆ బింబ ప్రకాశానికి అన్యంగా దర్శించడం వల్ల దర్శిస్తూ వాటికి అస్తిత్వాలు, అంటే ఈ నామరూపాలు ఉన్నాయి అనుకోవడం. ఈ ఆరోపిత అస్తిత్వం ఆ బాధకు గురి అవుతున్న అతనికి ఇవి దోహదకాలు. అయితే ఇదొకటి. నెంబర్ 2, ఆ జ్ఞాన ప్రకాశం ఏదైతే కలిగి ఉందో అది పొందబడిన శక్తి దాని ఫార్మేషన్స్ సాలిడ్ స్టేట్, సెకండ్ స్టేజ్లో సాలిడ్, ఫస్ట్ స్టేజ్ సటిల్, సెకండ్ స్టేజ్లో సాలిడ్, మ్యాక్రో స్థాయిలో పంచభూతాలు, మైక్రో స్థాయిలో శరీరం. అయితే అస్థి శక్తి, ఒకటే శక్తి ఉంది. ఆ శక్తి యొక్క ప్రతిబింబాలు
ఫార్మేషన్స్ ఘనీభవించిన స్థితిలో శరీరాలు అండ్ స్థూల పంచభూతాలు ఇవి ఎలా అంటే మట్టి కుండలు అనుకోండి అయితే ఈ మట్టికి అన్యంగా ఈ కుండలకు ఎట్లాగైతే మనం ఆరోపించామో ఈ కుండ ఉన్నది అన్నట్టు ఈ దేహం ఉంది, ఈ పంచభూతాలు ఉన్నాయి అనుకోవడం. ఇవి సెకండ్ బాధాకారణి. ఇది ఒకటి బాధలు, ఒకటి బాధితుడు ఉన్నాడు, జ్ఞానానికి విడిపడ్డ రెండో ఆరోపితం, వాడికి బాధ పెట్టేది ఒకటి రెండో ఆరోపితం ప్రకాశం. అండ్ ఇంకొకటి ఈ శక్తికి అన్యంగా ఉంచిన శరీరం స్థూల పంచభూతాలు. అయితే ఒకటి బాధ గురవుతున్నాడు, బాధకు గురి చేసేవి ఈ రెండు భావాలు భౌతికాలు. అయితే దీని నుంచి సతమతమై ఇది బై డిఫాల్ట్ ఇవి మనల్ని బాధిస్తున్నాయి, భయానికి గురవుతున్నాం. అయితే దీనికి రెమెడీ ఏంటంటే, ఎలాగైతే మనం స్వప్న బాధ నుంచి విడిపడ్డామో మేలుకొని, అలాగే ఇప్పుడు కూడా మనం మేలుకొన్న స్థితిలో, అంటే మేలుకోవడం అంటే ఏంటి, ఆ బ్యాక్ ఎండ్ ఏదైతే బింబం దానికి ఆధారంగా ఉందో ఆ మూల వస్తువును తోని మనం సంధానం అయితే ఈ నేను ఆ జ్ఞానంతో సంధానం కావడం, ఈ భావాలను ప్రకాశంతో సంధానం చేయడం, ఈ శరీరాలు స్థూల పంచభూతాలు ఆ శక్తికి సంధానం చేయడం. అయితే ఫైనల్లీ ఏంటంటే అది ఆ తత్వ జ్ఞాన ప్రకాశ శక్తి దాని ప్రతిబింబాలు ఎలాగంటే సముద్రం అలల్లాగా. సో ఏకమేవ అద్వయం బ్రహ్మ, అది ఆనంద స్వరూపం. అక్కడ అసలు భోక్త లేడు, భోగ్యం లేడు, అదొక చిదానంద స్థితి. ఆ స్థితిలో మాత్రమే అది ఆత్మస్థితి. అందుకోసమే దానికి అన్యంగా ఉన్నదంతా కూడా శోకం. ఆ స్థితిని పొందాము ఆత్మస్థం. మనం ఎట్లాగైతే ఇదంలో స్థిరంగా ఉండవు బయశ బ్రాహ్మీ స్థితి అన్నట్టు ఆత్మ సంస్థం, ఆత్మలో స్థితి పొందడం అంటే. ఇందుకోసమే దానికి భిన్నంగా ఉన్నది ఎట్లాగూ శోకం. అందుకోసమే తరతి శోకం ఆత్మవిత్ అని శృతులు చెప్తున్నాయి. సో మనం ఏకత్వం దర్శించినప్పుడే మనకు ఆనందం. హరి ఓం.